హాయ్ అండి, అందరూ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్, అలాగే ముందు జరిగిన ఎపిసోడ్స్ గురించి విశ్లేషణ చేద్దామనేసి అయితే వీడియో చేస్తాను. ఎవరిని కొత్తగా చూస్తారో మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. యాక్చువల్గా మనము సీరియల్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ప్రజెంట్ కానీ ముందు ఇంకొచ్చే సీరియల్ కూడా ఎలా ఉండబోతున్నాయి అనేసి ఒక చిన్న విశ్లేషణ అయితే చెప్తాను మీకు. చూడండి, ఇప్పుడు మనము ఒకరికి పెళ్ళి అవ్వాలి అనేసి ఎంతో ఆతృప్తి పడుతూ ఉంటాం. వాళ్ళకి పెళ్ళైన తర్వాత అంత సుఖాలే ఉంటాయి, అబ్బా ఇంకా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి అనుకున్నప్పటి నుంచి కొత్త కష్టాలు స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా బ్రహ్మముడి సీరియల్ అసలు ఇంకా శుభము ఇంకేమీ లేదు స్టోరీ అనుకున్నప్పుడు కొత్త విలన్ అయితే దింపారు. ఆ కొత్త విలన్ కథ అంతా మనకు చూపించారు. 2 సంవత్సరాల ముందు ఏం జరిగింది ఎక్కడ అనేసి మనకు చూపించారు. రాజు ఎలా లవ్లో పడ్డాడు, ఇది అదేమంటారు, డ్రగ్స్ తీసుకునే అమ్మాయి, ఒక మెంటల్ టార్చర్ చేస్తూ ఉండే అమ్మాయి ఎలా ఉంటుంది అనేది చూపించారు. స్టోరీ అయితే చాలా బాగా మంచి లైన్లోకి అయితే ట్రాక్ లైన్లోకి అయితే వచ్చింది. కానీ ఇక్కడ మనము శనివారం ఏదైతే ఎపిసోడ్ జరిగిందో ఆ ఎపిసోడ్ని అయితే పర్టికులర్గా గమనించినామంటే అక్కడ 2 సంవత్సరాలు తాతగారు సీఈఓ చేసినారా మిమ్మల్ని అనేసి కావ్య ఒకటి హింట్ ఇచ్చింది. అలాగే మీరు ఎంత దూరం వెళ్ళినా కానీ నేను మీ దగ్గర ఉంటాను, మీకు తోడుగానే ఉంటాను అనేసి కావ్య చెప్పింది. దాన్ని బట్టి మనం చూసుకున్నామంటే శనివారం వాళ్ళు ఏదైతే కన్వర్జేషన్ జరిగిందో ఒక 5 నిమిషాలు 6 నిమిషాల వీడియోలో, అదే వీడియో ప్రకారం మనకు సీరియల్ అయితే జరుగుతుందనేసి మనకు అర్థమవుతుంది. ఇక్కడ రాజు ఏమయ్యాడు, రాజు ఎక్కడికి పోయాడు అనేసి మనకు డౌట్ రావచ్చు. అక్కడ కాల్చిన వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఏం చెప్పారు, ఈ విధంగా మేడం అక్కడ కావ్యాకి తగలాల్సిన బుల్లెట్ టైర్కి తగిలింది, టైర్కి తగలడం వల్ల ఆ కార్ అయితే బ్లాస్ట్ అయింది అని చెప్పేసి అన్నారు. అక్కడ రాజుని ముందుతోనే తీసుకెళ్ళిపోయారు. అంటే వాళ్ళు వచ్చేదానికన్నా ముందే ఆ అమ్మాయి రాజుని తీసుకెళ్ళిపోయింది. రాజుకి వేరేతో ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇక్కడ కళావతికి అయితే ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడ ట్రీట్మెంట్ జరగడం వల్ల అక్కడ వాళ్ళు ఇంకా రాజుని వాళ్ళకి కనపడకుండా చేస్తే దాచిపెట్టేస్తే రాజుని, అప్పుడు మనకు ప్రాబ్లం ఉండదు కదా అనేసి ఆ అమ్మాయి ఆ విధంగా థింక్ చేసినట్టుంది. చూద్దాం, ఎపిసోడ్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా ఎమోషన్స్ అయితే మామూలుగా లేవు, అసలు ఆ తల్లి ఆవేదన మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఇదే విధంగా కనుక అయితే మళ్ళీ మనం మంచి ప్రైమ్ టైంలో అయితే చూడగలం అనేసి నేను అనుకుంటున్నాను. దీన్నన్నా కరెక్ట్గా వేలో తీసుకుపోతే బాగుంటుంది అనేసి నేను అనుకుంటాను. రాజుకి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. రాజు వచ్చి వాళ్ళ లవర్ దగ్గర అయితే క్షేమంగా ఉంటాడు. ఇక్కడ కళావతి అయితే ఒకవేళ రాజు గతం మర్చిపోయినాడని కొంతమంది చెప్తా ఉంటారు, ఆ విధంగా కూడా జరగచ్చు. ఎందుకంటే అక్కడ కళావతి అని చెప్పింది, మీరు ఎలాంటి పొజిషన్లో ఉన్నా మిమ్మల్ని నేను వదలను అనేసి చెప్పింది కదా. దాన్ని బట్టి మనం చూస్తే రాజు గతం మర్చిపోయాడు ఏమనేసి మనకు సోమవారం ఎపిసోడ్ మంగళవారం ఎపిసోడ్తో ఒక క్లారిఫికేషన్ అయితే వస్తుంది. మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బై.